ప్రతిరోజు రోజు పొద్దున్నే లెగవగానే ఏ ఛానల్ పెట్టినా, ఏ న్యూస్ చూసినా, న్యూస్ పేపర్ చదివినా కానీ ప్రతిరోజు ఈ ఒక్క న్యూస్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అరే, టెక్నాలజీ ఇంత డెవలప్ అయినా కానీ 2026 డిజిటల్ టెక్నాలజీ వచ్చినా కానీ స్టిల్ ఇంకా కొన్ని కుటుంబాలు అనేటివి వెనుకబడిపోయే ఉన్నాయి. రాజ్యాంగం అందరికీ సమానమైన హక్కులు ఇచ్చింది. కాన్స్టిట్యూషన్ అనేది ప్రతి ఒక్కరికి సమానమైన ఈక్వల్ రైట్స్ ఇచ్చింది. అయినా కూడా ఆడపిల్లల గురించి ఎందుకు ఇంత తక్కువ చేసి మాట్లాడుతున్నారు? చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు ఆడపిల్లల గురించి? కొన్ని కుటుంబాలు మాత్రము ఆడపిల్ల పుట్టంగానే సంతోషిస్తారు, పండగ జరుపుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇంట్లో ఆడపిల్ల వచ్చిందంటే ఒక ఇంటికి దీపం లాంటిది అని, ఒక ఎంతో ప్రకాశమైన వెలుతురుని ఇస్తుందని చెప్పేసి వాళ్ళకి తెలుసు. తల్లిదండ్రులకి ఆడపిల్ల తోడు నీడగా ఉంటుంది. ఎన్నో బరువు బాధ్యతలు, ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా అన్ని బరువు బాధ్యతలు అన్ని తన భుజం మీద వేసుకొని సాల్వ్ ఉంటుంది. ప్రతి సొల్యూషన్కి ఒక సాల్వ్ చేసుకుంటూ ప్రతి సొల్యూషన్ వెతుక్కుంటుంది. తల్లితో ప్రేమగా ఉంటుంది ఆడపిల్ల. కానీ కొన్ని కుటుంబాలు మాత్రము స్టిల్ ఇంకా సేమ్ మైండ్ సెట్, సేమ్ ఆలోచన. అరే, వీళ్ళు ఆడపిల్ల పుట్టంగానే బాధపడతారు కొంతమంది. ఎప్పుడు పెళ్లి చేసిస్తే పెళ్లి వయసు రాకముందుకే ఆడపిల్లలకి పెళ్లి చేసి ఇచ్చి పంపించేస్తారు. ముక్కు ముఖం తెలియని వ్యక్తిని పట్టుకొని పెళ్లి చేసి ఇచ్చేసి ఆ పిచ్చి ఆలోచన వల్ల బ్రతుకుతూ వాళ్ళ తల్లిదండ్రులు పిల్లని నరకంలోకి పంపుతున్నారండి. అత్తారింటికి కాదు పంపించేది. అరే, అక్కడ ఉన్న టార్చర్ భరించలేక ఆ పిల్లకి ఎటువంటి నాలెడ్జ్ ఉండదు సంసారం గురించి. అలాంటి టైంలో పెళ్లి చేసి ఇస్తారు. వాళ్ళ టార్చర్ భరించలేక తిట్టడాలు, కొట్టడాలు, ఇవన్నీ తన కన్నీళ్ళని కూడా బయట చూపించుకోలేకుండా, తల్లిదండ్రులకు కూడా ఆ బాధని చెప్పుకోలేకుండా పరిస్థితిలో ఆడపిల్లలు ఏం చేసుకుంటున్నారు? ఎంతో మంది ప్రాణ నష్టాలు చేసుకుంటున్నారు ఆడపిల్లలు. సొసైటీ అనేది అసలు ఆడపిల్లలకి ప్రొటెక్షన్ అనేది లేదు. సొసైటీలో ఒక వాళ్ళకి హెల్ప్ అనేది లేదు. స్టిల్ సేమ్ ఉంది ఆడపిల్లల విషయంలో. అయితే భార్య వస్తుంది ఇంటికి, పెళ్లి చేసుకొని వస్తుంది, అంతమందిని వదిలేసి నీ దగ్గరకు వస్తుంది. నువ్వు అప్పుడు ఎలా చూసుకోవాలి? తనని తిట్టి కొట్టి, నువ్వు వెళ్ళు, నువ్వు లోపలికి వెళ్ళు, నువ్వు నోరు మూసుకో, ఇలాంటివన్నీ డీమోగ్రేట్ చేయడం భార్యతోటి అది కరెక్టేనా చేసేది? ఇప్పుడు లోపలికి వెళ్ళు, నోరు మూసుకొని అంటావు, రేపు పొద్దున్న నీ కుటుంబమే వీధి బయటికి వస్తుంది. అప్పుడు ఎవరికి చెప్తావు నువ్వు? భార్య ఏ చెప్పినా కానీ మీ మంచి గురించే చెప్తుందండి. తన స్వార్థంగా దాంట్లో ఉన్నది. తన కుటుంబ సభ్యులను అందరినీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతుంది. తను అర్థం చేసుకోండి, తనని ప్రేమించండి. తల్లిగారి ఇల్లు, పుట్టింటి వాళ్ళు గుర్తు రానియకుండా అంత ప్రేమతో చూసుకోండి. బాండింగ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కుటుంబంలో బాండింగ్, ప్రేమ అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అరే, మనము ఒక దేవతను చూస్తే మనము చేతులెత్తి నమస్కరిస్తాం భక్తితో. ఒక ఆడపిల్లల్ని చూసినప్పుడు మీరు కూడా అమ్మ, తల్లి, అక్క, చెల్లి అని మంచిగా పలకరించండి. బ్యాడ్ కమెంట్స్ చేయడము ఇలాంటివన్నీ ఎందుకలా? ఆడపిల్లల్ని గౌరవించండి, రెస్పెక్ట్ చేయండి, ఉమెన్ని ప్రొటెక్ట్ చేయండి. నేను ఎన్నో ఆర్టికల్స్ చదివాను, న్యూస్లో విన్నాను, ఎన్నో వీడియోస్ చూసిన తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈరోజు మీ ముందుకు వచ్చాను నేను. అట్లీస్ట్ మీ వీడియో చూసిన తర్వాత మీకు ఎవరో ఒక వ్యక్తి అయితే మీకు వైబ్రేట్ అవుతుంది, మీ మనసుకు కానీ బ్రెయిన్కి కానీ అటాచ్ అవుతారు. కనెక్ట్ అయినప్పుడు ఇది వెంటనే వాళ్ళకి షేర్ చేయండి. అట్లీస్ట్ మీరు షేర్ చేయడం వల్లనో ఏదో విధంగా డైరెక్టో ఇండైరెక్ట్గో మీరు సొసైటీని, ఉమెన్కి కాపాడిన వాళ్ళు అవుతారు, సొసైటీకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఆడపిల్లల్ని చదివించండి, మంచి రంగాల్లోకి మగపిల్లలతో పాటు పోటీగా వెళ్ళడానికి మీరు ఎంకరేజ్ చేయండి. తనని ఆపకండి. తనకి దేంట్లో ఉంది ఇంట్రెస్ట్ కనుక్కున్న తర్వాత మీరు తనని ఆపకండి, సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఎందుకు? మగపిల్లగాడు సంపాదించినట్టు ఆడపిల్ల సంపాదించలేదా? సంపాదిస్తుంది. ఆడపిల్ల అంటే ఆదిశక్తి అండి. ఏ ఆడపిల్లకు కూడా తిట్టడం కానీ కొట్టడం కానీ ఎవరిది అధికారం కాదు. ఇది చేతులెత్తి నమస్కరించాలి తప్ప చేతులెత్తి కొట్టడం కానీ చేశారంటే అసలు సొసైటీ మిమ్మల్ని అంతకంటే
నీచుడు ఎవ్వరు ఉండరు. వాడు బ్రతికి ఉన్న ఒకటే ఈ భూమి మీద భారమే అట్లాంటి వాడు. సపోర్ట్ చేయండి, వాళ్ళని బాగా చదివించండి. తొందరగా పెళ్ళిళ్ళు ఇచ్చేసి మా బాధ్యత తీరిపోయింది అని చేతులు దులుపుకొని హాయిగా ఉండకండి. తల్లిదండ్రులు మీకే చెప్తున్నాను నేను. వాళ్ళ బ్రతుకు నాశనం చేస్తారా, వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇస్తారా, మీ ఇష్టం. అది మీరు ఆలోచించుకోండి. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.